శాంతి. మా అమ్మ యొక్క విశేషతతో ప్రేరణలను పొందుతూ మనం ప్రతిరోజటి మురళిని వింటున్నాము. ఒకసారి ఒక అక్కయ్య మా అమ్మని అడిగారు, మా అమ్మ మీకన్నా జ్ఞానంలో ఎంతోమంది ముందుగా వచ్చారు, కానీ వారందరికంటే పురుషార్థంలో మీరు చాలా ముందున్నారు. మీ పురుషార్థంను ఇంత తీవ్రతరం చేసుకోవడానికి, నెంబర్ 1గా రావడానికి మీలో ఉన్నటువంటి విశేషత ఏమిటి? ఏ విశేషత కారణంగా మీరు ఎంత ముందుకెళ్తున్నారు అని అడిగారు. అప్పుడు మా అమ్మ చెప్పారు, ఇది చాలా కష్టమైన ప్రశ్నే, ఎందుకంటే ఏదో ఒక విశేషత కారణంగా మనం అలా పురుషార్థంలో ముందుకెళ్ళడం అంటూ ఉండదు. అనేక విషయాలను ఇందులో పరిగణించవలసి ఉంటుంది అన్నారు. కానీ ఆకే ఏదైనా ఒక్క విశేషత వినిపించండి అని అన్నప్పుడు మా అమ్మ కాసేపు ఆలోచించాక అప్పుడు చెప్పారు, నాలో దృఢత గుణం బాగా ఉంది. నేను ఏదైనా ఒకసారి సంకల్పం చేశానంటే దాన్ని ఎలాగైనా సరే పూర్తి చేయడానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. అలా దృఢత గుణం బాగా ఉండడం కారణంగా ముందుకెళ్తూ ఉన్నాను అని అన్నారంట. మా అమ్మ సంపూర్ణతను పొందటానికి ఈ విధంగా దృఢత గుణాన్ని తన జీవితంలో ధారణ చేశారు. మనం కూడా మా అమ్మ ద్వారా ఈ ప్రేరణను పొందుదాం. ఈరోజు బాబా సంపూర్ణంగా అవ్వడానికి మురళిలో యుక్తిని వినిపించారు. మనలో నేను ఎలా అయినా సంపూర్ణంగా అవ్వాలి అనేటువంటి తపన, మన పట్ల మనకి ఆ ప్రేమ కూడా ఉండాలి. ఎంతెంత పాపాను జ్ఞాపకం చేస్తూ ఉంటామో, ఎంతెంత అన్ని విషయాలకు అతీతంగా అవుతూ పూర్తి బెగ్గరగా అవుతామో అంతగా మనం సంపూర్ణత స్థితిని చేరుకోగలుగుతాము అన్నారు పాప. ఇది 11th జూన్ మురళి. मीठे बच्चे, अब तुम्हें संपूर्ण बनना है, क्योंकि वापस घर जाना है और फिर पावन दुनिया में आना है. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది. తర్వాత పావన ప్రపంచంలోకి రావాలి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది. ఆ తర్వాత పావన ప్రపంచంలోకి వచ్చేది కూడా ఉంది. ఇంటికి వెళ్ళడం ఎంత ఖచ్చితమో పావన ప్రపంచంలోకి రావడం కూడా అంతే ఖచ్చితం. అది మనకి నిరంతరం గుర్తుండాలి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాను అని. ఈ రెండిటి కోసం మనం సంపూర్ణ పావనంగా తయారవ్వాలి. పరంధామం ఇంటికి వెళ్ళాలంటే మినిమం పావనంగా అవ్వడం తప్పనిసరి అవసరం. అలాగే సత్యత్రేతాయుగాల్లో రావాలన్నా పావనంగా అవ్వాల్సిందే. ప్రశ్న, సంపూర్ణ పావన్ బన్నీకి యుక్తి కౌన్సీ హై? సంపూర్ణ పావనంగా అవ్వాలి అంటే యుక్తి ఏమిటి? సంపూర్ణంగా పావనంగా అవ్వటానికి యుక్తి బాబా ఎప్పుడు చెప్తారు, నా దగ్గర 2 విధానాలు ఉన్నాయి, ప్యార్ మార్. ప్రేమతో అయినా పరివర్తన అవ్వండి, లేకపోతే శిక్షలతో అయినా అంటారు. మరి సంపూర్ణంగా అవ్వడానికి ఏం యుక్తిని బాబా వినిపిస్తూ ఉంటారు? జవాబు, సంపూర్ణ పావన్ బన్నా హే తో పూరా బేకర్ బనో. సంపూర్ణ పావనంగా అవ్వాలి అనుకుంటే పూర్తి బెగ్గరగా అవ్వండి. దేహ సహిత్ సబ్ సంబంధంకు భూలో और मुझे याद करो. దేహ సహితంగా అన్ని సంబంధాలని మర్చిపోండి, నన్ను జ్ఞాపకం చేయండి. తబ్ పావన్ బనేంగే, అప్పుడు పావనంగా అవుతారు. अब तुम इन आंखों से जो कुछ देखते हो ये सब विनाश होना है. ఇప్పుడు మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారో అదంతా వినాశనం అయ్యేది ఉంది. ఇసిలియే ధన్, సంపత్తి, వైభవ్ ఆది సబ్ భూల్ బెగ్గర్ బనో. అందుకే ధనము, సంపత్తి, వైభవాలు మొదలైనవన్నీ మరచిపోయి బెగ్గర్గా కండి. ऐसे బెగర్ హీ ప్రిన్స్ బంతే హై. ఇటువంటి బెగర్గా అయినటువంటి వారే ప్రిన్స్గా అవుతారు. అంటే పూర్తి ఏమీ లేని వారిగా అవ్వండి. అన్నీ భగవంతుడికి సమర్పించి నాదంటూ ఏమీ లేదు,
అలాంటి స్థితికి వచ్చినప్పుడు బాబా సర్వస్వం మన పైన కురిపిస్తారు. అంతా నీదే అని బాబాకి మొత్తం మనం ఇచ్చేస్తే మనసు బుద్ధితో కూడా అప్పుడు బాబా తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం మనకిస్తారు. అలా బెగ్గర్ నుండి మనం ప్రిన్స్గా కాగలుగుతాం. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నటువంటి విషయాలు ఇవి. పిల్లలకి ఈ విషయాలైతే బాగా అర్థమవుతున్నాయి కదా. మొదటి నుండి ఆత్మ పవిత్రంగానే ఉండేది, అంటే అనాదిలో ప్రతి ఆత్మ పవిత్రంగానే ఉండేది. మనము పావనమైన స్థితిలో ఉండేవారిమి. పతితంగా పావనంగా ఈ శబ్దాలు, ఈ స్థితులు ఆత్మ కోసమే చెప్పడం జరుగుతుంది. పరమాత్ముడైతే సదా పావనమైనటువంటి వాడు, కానీ పతితంగా అయ్యేది పావనంగా అయ్యేది ఆత్మనే. ఆత్మ పావనంగా ఉన్నప్పుడు సుఖంలో ఉండేది. బుద్ధిలో ఈ విషయం తడుతుంది కదా, మేము పావనంగా అవుతూ ఉన్నాం, పావన ప్రపంచానికి యజమానిగా అవుతాము అని. దీనికోసమే పురుషార్థం చేస్తున్నాం. 5000 సంవత్సరాల పూర్వం కూడా పావన ప్రపంచం ఉండేది. అందులో అర్ధకల్పం మనమే పావనంగా ఉండేవారిమి. మిగతా అర్ధకల్పం పతితంగా అవుతూ వచ్చాం. ఈ విషయాలు ఇంకెవరు అర్థం చేయించలేరు. మీకు తెలుసు, పతితము పావనము, సుఖము దుఃఖము, రాత్రి పగలు, ఇవన్నీ సగం సగం ఉన్నాయి. ఎవరైతే మంచి చురుకైన తెలివైనటువంటి పిల్లలు ఉంటారో, ఎవరైతే బాగా భక్తి చేశారో వారే ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకోగలుగుతారు. బాబా చెప్తారు, మీటే బచ్చో తుమ్ పావన్ థే. మధురమైన పిల్లలు, మీరు పావనంగా ఉండేవారు. కొత్త ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉండేది. మిగతా ఇంతమంది ఆత్మలు శాంతిధామంలో ఉండేవారు. మొట్టమొదట మనమే పావనంగా ఉండేవారిమి. అప్పుడు చాలా కొద్ది మందే ఉండేవారు ఈ భూమి పైన. ఆ తర్వాత నెంబర్ వారీగా మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు మీరు మధురమైనటువంటి పిల్లలు, మీకు ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? తండ్రి, స్వయంగా శివ్ బాబా ఆత్మలకు పరమాత్మ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని సంగమం అంటారు. దీనిని కుంభం అని కూడా చెప్తారు. మనుషులు ఈ సంగమ యుగాన్ని మరచిపోయారు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, 4 యుగాలు ఉంటాయి. 5వ యుగం అనేది ఈ చిన్న లీప్ యుగం, సంగమ యుగం. దీని ఆయుష్ కూడా తక్కువే. బాబా చెప్తాను, నేను ఇతడి వానప్రస్థ స్థితిలో ప్రవేశిస్తాను. అనేక జన్మలలో కూడా అంతిమ జన్మలో, అంతిమ సమయంలో బ్రహ్మ బాబా తన జీవితం అంతా గడిపేశారు. అన్ని రకాల వైభవాలని అన్నిటినీ చూశారు. గృహస్థ జీవితము గడిపేశారు. 60 సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు శివబాబా ప్రవేశించారు. పిల్లలకు పాలన ఇవ్వాలి కదా, మరి శివబాబా వీరిలో ప్రవేశించి వీరి ద్వారా పాలన చేస్తున్నారు. వీరి బయోగ్రఫీని కూడా వినిపించారు కదా. బాబా చెప్తారు, నేను ఆత్మలతోని మాట్లాడతాను. ఆత్మ శరీరం రెండు కలిసి ఇక్కడ పాత్ర వహిస్తూ ఉన్నాయి. దీనిని ఏమంటారు? రెండు ఉన్నప్పుడు జీవాత్మ. ఆత్మను సింగిల్గా శరీరం లేనప్పుడు ఆత్మ అంటాం, కానీ శరీరంతో పాటు పాత్ర వహిస్తూ ఉన్నప్పుడు జీవాత్మ అంటాం. పవిత్ర జీవాత్మ, అపవిత్ర జీవాత్మ. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది, సత్యుగంలో అయితే చాలా కొద్ది మంది దేవీ దేవతలే ఉంటారు అని. మీరు స్వయం కోసం కూడా ఏం చెప్తారు? మేము జీవాత్మలం, సత్యుగంలో పావనంగా ఉండేవారిమి అని. అంటే మీ విషయంలో మీరు కూడా ఇది రియలైజ్ అవుతున్నారు కదా. 84 జన్మలు తీసుకుంటూ మేము పతితంగా అయ్యాము, కానీ మేము మొదట పావనంగానే ఉండేవారిమి అని. పతితుల నుండి పావనంగా, పావనమైన స్థితి నుండి పతితంగా, ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది.
బాబాను జ్ఞాపకం చేయాల్సింది కూడా మీరే, ఎందుకంటే పావనంగా అవ్వాల్సింది కూడా మీరే. పతితుల నుండి పావనంగా చేసేది బాబానే. మరి ప్రతి 5,000 సంవత్సరాలకి ఒకసారి బాబా సృష్టిలో అవతరిస్తారు, వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. భగవంతుడైతే ఒక్కరే, మరి తప్పనిసరిగా పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చెయ్యాల్సిందే. మళ్ళీ కొత్తదాన్ని పాతగా తయారు చేసేది ఎవరు? రావణుడు. ఎందుకంటే రావణుడే దేహ అభిమానిగా చేస్తున్నాడు. శత్రువును తగలపెట్టడం జరుగుతుంది కదా, శత్రువు యొక్క దిష్టి బొమ్మను తయారు చేసి నడి వీధుల్లో కాలుస్తారు. మరి ఇక్కడ కూడా ప్రపంచంలో రావణుణ్ణి అందరూ కలిసి కాలుస్తారు. మిత్రుణ్ణి కాల్చరు అంటున్నారు. సర్వులకు మిత్రుడు, విశ్వామిత్రుడు, అందరికీ శివబాబా ఒక్కరే. వారిని సర్వులకు సద్గతి దాత అని అంటారు. వారిని అందరూ జ్ఞాపకం చేస్తున్నారు, ఎందుకంటే వారు సర్వులకు సుఖం ఇచ్చేవారు కదా. మరి ఖచ్చితంగా దుఃఖం ఇచ్చేవారు కూడా ఒకరు ఉంటారనేది దీంతో తెలుస్తుంది. ఆ దుఃఖ పెట్టేది ఎవరు అంటే 5 వికారాల రూపి రావణుడు. అర్ధకల్పం రామరాజ్యం నడిస్తే అర్ధకల్పం రావణ రాజ్యం కూడా ఉంది. స్వస్తిక్ని గీస్తారు కదా, స్వస్తిక్లో 4 భాగాలు సమంగా ఉంటాయి, కొద్దిగా కూడా ఎక్కువ తక్కువగా ఉండవు. మరి డ్రామాలో ఎంత అక్యురసీ ఉంది. ఒక్కొక్క యుగం 1250 సంవత్సరాలు. అస్సలు ఒక యుగం ఎక్కువ ఒకటి తక్కువగా ఉండనే ఉండవు. కొందరు అనుకుంటారు ఈ డ్రామా చక్రం నుండి బయటపడితే బాగుంటుంది, అసలు ఈ చక్రంలో రావడం ఎందుకు, జన్మలు తీసుకోవడం ఎందుకు, మృత్యు పొందడం ఎందుకు, ఇన్ని దుఃఖాలు కష్టాలు, వీటి నుండి ముక్తి లభిస్తుంది కదా, ఈ చక్రంలో రాకుండా ఉండేందుకు ఏదైనా ప్రయత్నం పురుషార్థం ఉందా అని అనుకుంటారు. వెళ్ళి ఆ జ్యోతిలో జ్యోతి కలిసిపోతే సరిపోతుంది కదా, ఆ బ్రహ్మతత్వంలోనే లీనమైపోతే బాగుంటుంది కదా అనుకుంటారు. కానీ ఎవ్వరూ వెళ్ళలేరు, ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో చూడండి ఎన్ని వెరైటీ ప్రయత్నాలు చేస్తూ వచ్చారో, అసంభవమైనటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేయటం. కానీ బాబానర్ అవేవి ఫలించవు. ఒక సన్యాసి శరీరాన్ని విడిచిపెడితే ఎప్పుడు వారు స్వర్గస్థులయ్యారు అని మాత్రం అన్నారు. సాధు సన్యాసుల విషయంలో జ్యోతిలో కలిశారు అంటారు, లేకపోతే నిర్యాణం చెందారు అంటారు, లేకపోతే ఆ బ్రహ్మ మహాతత్వంలో కలిశారు అంటారు తప్ప అస్సలు వాళ్ళని వైకుంఠానికి వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు అని మాత్రం అనరు. ప్రవృత్తి మార్గం వాళ్ళ కోసమే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అంటారు. ఆత్మకు స్వర్గం గుర్తుంటుంది కదా, అంటే ఎవరైనా మరణించిన తర్వాత ఒక మంచి ప్రాప్తిని పొందారు అని చెప్పుకుంటారు. ఆ మంచి ప్రాప్తి గృహస్థంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని దేన్ని అనుకుంటారు? స్వర్గాన్ని. ఎందుకంటే గృహస్థ జీవితంలో అన్ని రకాల సుఖ సౌఖ్యాల కోసం ప్రయత్నించారు, అవి అంతంత మాత్రంగానే లభించాయి, లేదా ఉన్నాయి లేవు. కానీ అన్నింటితో సంపన్నంగా సంపూర్ణంగా ఉన్నటువంటిదైతే స్వర్గం కదా అని గృహస్థీలు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అంటారు. అదే సాధు సన్యాసులు ఎవరికైతే సుఖం అనేది కాకిరెట్టుతో సమానమని భావిస్తారో, ఎవరైతే అన్నింటినీ త్యాగం చేసి వైరాగ్యంతో ఉంటారో అటువంటి వారి విషయంలో జ్యోతిలో కలిసిపోయారు అని అంటారు. అంటే వాళ్ళ కోసం సుఖం అనేది ఆ జ్యోతిలో కలిసిపోవడంలోనే ఉంది, ఆ సంపూర్ణతను వారు పొందారు అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ బాబా అంటున్నారు, పిల్లలు మీరైతే పురుషార్థం చేయాలి, మీరు అందరికంటే ఎక్కువగా బాబాని జ్ఞాపకం చేయాలి. తుమ్కో దోనో హీ హిస్టరీ జోగ్రఫీ కా పతా హై. మీకు రెండిటి యొక్క హిస్టరీ జోగ్రఫీ తెలుసు కదా, మీకు తెలిసినంతగా సత్యమైన జ్ఞానం ఇంకెవరికీ తెలియదు. తండ్రి స్వయంగా పిల్లలకు కూర్చోబెట్టి ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు. మనుష్య సృష్టి రూపీ వృక్షం ఇది. వృక్షానికి తప్పనిసరిగా బీజం ఉండాలి కదా. బాబాని అర్థం చేయిస్తారు. పావన ప్రపంచం ఎలా పతితంగా మారుతుంది, మళ్ళీ నేను ఎలా వచ్చి పావనంగా తయారు చేస్తాను. పావన ప్రపంచం అని స్వర్గాన్ని అంటారు. స్వర్గం అయితే గడిచిపోయింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే ఏమంటారు, వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ మస్ట్ రిపీట్ అని అంటారు. అంటే చరిత్ర భౌగోళిక స్థితులన్నీ కూడా మళ్ళీ పునరావృతం అవుతాయి అని నమ్ముతారు. నిజమే, పాతది కొత్తగా
కొత్తది పాతగా అవుతుంది. రిపీట్ అవ్వడమే డ్రామాలో ఉంది. డ్రామా అక్షరం చాలా బాగుంది, చాలా శోభనీయంగా ఉంది అంటున్నారు. చక్రం ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. నాటకం అనేది ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవ్వదు అంటున్నారు. కొందరు జబ్బు చేస్తే ఏం చేస్తారో నాటకంలో మళ్ళీ వేరే యాక్టర్ని తీసుకొచ్చి అదే రోల్లో వాళ్ళని పెడతారు. చాలా వరకు అలా చూస్తూ ఉంటాం. అప్పటి వరకు ఆ యాక్టర్ యొక్క ఆకారం, రూపం ఒకలాగా ఉంటే ఆ తర్వాత కొద్ది రోజులకి మారిపోతుంది. సేమ్ క్యారెక్టర్లో ఇంకొకరిని జోడిస్తారు. ఎలాగైనా సరే యాక్టర్స్ అందులో మారే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కాలచక్రంలో మాత్రం ఒకసారి ఒక ప్లేలో ఆ నాటకంలో ఉన్నటువంటి యాక్టర్ మళ్ళీ మళ్ళీ అదే రోల్లో వాళ్ళు ప్లే చేస్తూనే ఉంటారు. అస్సలు మార్చడానికి కుదరదు. పిల్లల బుద్ధిలో ఉంది, మేమే పూజ్యులుగా ఉండేవారిమి, మళ్ళీ మేమే పూజారిగా అయ్యాం. బాబా వచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేసి యుక్తిని నేర్పుతున్నారు. 5,000 సంవత్సరాల పూర్వం కూడా ఇదే యుక్తిని బాబా మనకి తెలియజేశారు. కేవలం ఏమంటారు బాబా? యుక్తి ఏంటి? ముజే యాద్ కరు, నన్ను జ్ఞాపకం చేయండి. బాబా మొట్టమొదట ఆత్మాభిమానిగా చేస్తున్నారు. ఒకటే పాఠం నేర్పిస్తున్నారు. మొదటి పాఠం ఏంటి? 1వ పాఠం, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. ఈ మాత్రమైతే జ్ఞాపకం చేయగలుగుతారు కదా. కానీ పిల్లలు మర్చిపోతూ ఉన్నారు, మర్చిపోతూనే ఉంటారు. అలా డ్రామా అంతిమం వరకు మర్చిపోతూనే ఉంటారా? మరి అంతిమంలో వినాశన సమయం సమీపిస్తూ ఉంటే, మీ చదువు పూర్తవుతూ ఉంటే, శరీరం విడిచిపెట్టే సమయం వచ్చేస్తూ ఉంటే ఇంకా మీరు మర్చిపోతూ ఉంటారా? ఇప్పటికైతే బాబాను బాగా జ్ఞాపకం చేయాలి కదా. సర్పం ఎలా అయితే పాత శరీరాన్ని అంటే కుబుసాన్ని వదిలిపెడుతుందో అలాగే మీరు ఈ దేహాన్ని విడిచిపెడతారు. ఏమి దుఃఖం లేకుండా సహజంగా వదిలిపెడతారు. మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి. ఇంతకుముందు దేహాభిమానిగా ఉండేవారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీరు నడుస్తూ తిరుగుతూ అన్ని కర్మలు చేస్తూ కూడా దేహీ అభిమానిగా అయ్యి ఉండాలి. ఇక్కడ కూర్చున్నా దేహీ అభిమానిగా అంటే ఆత్మాభిమాని స్థితిలో, తర్వాత లేచి వెళ్తున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా ఆత్మాభిమాని స్థితిలోనే ఉండాలి. ఇంతకుముందు అయితే ఫుల్ దేహాభిమానం ఉండేది. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆత్మాభిమానిగా కండి. దేహాభిమానంలో రావడంతో 5 వికారాలు మిమ్మల్ని పట్టేసుకున్నాయి. ఆత్మాభిమానిగా అవ్వడంలో ఎలాంటి వికారం మిమ్మల్ని పట్టుకోదు అంటున్నారు. దేహీ అభిమానిగా అంటే ఆత్మాభిమానిగా అయి తండ్రిని చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి. ఆత్మలకు పరమాత్మ తండ్రి యొక్క ప్రేమ లభిస్తుంది ఈ సంగమ యుగంలోనే. మరి దీనిని కళ్యాణకారి సంగమం అని అంటారు. బాబా స్వయంగా సృష్టిపైన అవతరించి ఇక్కడ పిల్లల్ని కలుస్తున్నారు. అంటే తండ్రి పిల్లల యొక్క మంగళ మిలనము ఈ సంగమ యుగంలో జరుగుతుంది. మీరు ఆత్మలు శరీరాల్లో ఉన్నారు, తండ్రి కూడా ఒక శరీరంలో వచ్చి మీరు ఆత్మ అని నిశ్చయం చేయిస్తూ ఉన్నారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారు అందరినీ తన తోడుగా తీసుకొని వెళ్ళటానికి వస్తారు. బాబా మనకి అర్థం చేయిస్తారు కూడా, పిల్లలు నేను ఇలా మిమ్మల్ని తీసుకెళ్తాను, నా తోడుగా తీసుకెళ్తాను. మీరంటారు బాబా మేమందరం పతితంగా అయిపోయాము, ఇప్పుడు పావనంగా తయారు చేయండి అని. మీరే వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయాలి అంటారు. మరి పిల్లలకు ఈ విషయం తెలియట్లేదు. బాబా పావనంగా తయారు చేయడానికి ఏ యుక్తిని ఉపయోగిస్తున్నారు? బాబా ఎలా పావనంగా తయారు చేస్తారు మనల్ని? జబ్ తక్ బనావే నహీ తబ్ తక్ క్యా జానే. భగవంతుడు స్వయంగా వచ్చి మనల్ని తయారు చేయనంత వరకు మనకి ఎలా తెలుస్తుంది ఆ విధి ఏమిటో? ఇది కూడా మీరే అర్థం చేసుకుంటున్నారు. ఆత్మ అయితే చాలా చిన్న సితారా, తండ్రి కూడా చిన్న సితారాయే. కానీ ఈ తండ్రి జ్ఞాన సాగరుడు.
శాంతి సాగరుడు మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. ఈ జ్ఞానం పిల్లలైన మీలోనే ఉంది. మీరు ఇతరులకి అర్థం చేయిస్తూ ఉండండి. మీరు సత్యుగానికి వెళ్ళాక ఈ జ్ఞానం ఏమైనా వింటారా? లేదు. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే ఇప్పుడే మనకి చదివిస్తారు. జీవిత కథ అయితే అందరిది కావాలి కదా, అది తండ్రి వినిపిస్తూ ఉన్నారు. మీరేమో గడియ గడియ మర్చిపోతున్నారు. మీరు మాయతో యుద్ధం చేస్తున్నారు. మీరు ఇది రియలైజ్ అవుతారు కూడా. మేం బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, మళ్ళీ మాటి మాటికి మర్చిపోతున్నాము అని. బాబా అంటారు, మాయ మీకు చాలా పెద్ద శత్రువు. మిమ్మల్ని మరిపింపజేస్తూ ఉంటుంది. అంటే తండ్రి నుండి ముఖం తిప్పుకునేలాగా విముఖంగా చేస్తుంది. మీరు పిల్లలు ఒక్కసారి మాత్రమే ఈ తండ్రి సన్ముఖంగా ఉంటారు. తండ్రి ఒక్కసారి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత బాబా సన్ముఖంగా వచ్చే అవసరమే ఏర్పడదు. పాపాత్మ నుండి పుణ్యాత్మగా స్వర్గానికి యజమానిగా బాబా తయారు చేస్తున్నారు. బస్ మళ్ళీ తర్వాత వచ్చి ఏం చేస్తారు? ఇంకా స్వర్గానికి యజమానిగా మనల్ని తయారు చేశాక మళ్ళీ బాబా వచ్చే అవసరం ఉండదు కదా. మీరు పిలిచినప్పుడు నేను మళ్ళీ వస్తాను అంటున్నారు. నేను నా సమయానికి ఖచ్చితంగా వస్తాను. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత నా సమయానికి నేను వస్తాను. ఇది ఎవరికీ తెలియదు. శివరాత్రిని ఎందుకు జరుపుతున్నారు? శివుడొచ్చి ఏం చేశారు? ఎవరికీ తెలియదు. అందుకే శివరాత్రికి హాలిడేని కూడా ప్రకటించారు. మరి అందరికీ హాలిడేని ఇస్తున్నారు, కానీ శివబాబా భగవంతుడు సృష్టిపైన అవతరించినటువంటి రోజును, అతని పాత్ర ఎంత ఉన్నతంగా ఉంది ఈ సృష్టిలో, కానీ దాని గురించి ఎవరికి తెలియదు. ఆయన అవతరించిన రోజును హాలిడేగా కూడా ప్రకటించారు. అర్థమే తెలుసుకోవట్లేదు శివరాత్రి అంటే. భారతదేశంలో ఎంతటి అజ్ఞానం ఉందో చూడండి. పిల్లలు, మీకు తెలుసు శివబాబానే ఉన్నతోన్నతమైన వారు. మరి మనుష్యులను ఉన్నతోన్నతంగానే తయారు చేస్తారు కదా. బాబా చెప్తారు, నేను వీరికి జ్ఞానాన్ని ఇచ్చాను, యోగాన్ని నేర్పించాను, నరు నుండి నారాయణుడిగా చేశాను. వీరు ఈ జ్ఞానాన్ని కూడా విన్నారు. ఈ జ్ఞానం మీ కొరకే ఉంది. ఇంకెవరి కోసం ఇది శోభనీయంగా ఉండదు. మీరే మళ్ళీ తిరిగి తయారవ్వాలి. ఇంకెవరూ తయారవ్వలేరు. ఇది నరు నుండి నారాయణుడిగా చేసేటువంటి కథ. ఎవరైతే ధర్మస్థాపన చేశారో వారందరూ పునర్జన్మలను తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆ పదవి అనుసారంగా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఉన్నతమైన పాత్రధారిగా అవ్వటానికి మీరెంత పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఎవరు మీ చేత పురుషార్థం చేయిస్తున్నది? ఎవరు? బాబా. మీరు ఉన్నతంగా అవుతారు. ఆ తర్వాత ఇంకా బాబాని జ్ఞాపకం చేసే అవసరం ఉండదు. స్వర్గంలో ఏమైనా శివబాబాని జ్ఞాపకం చేస్తారా? ఉన్నతోన్నతమైన తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తారు. ఆ తర్వాత స్మృతి చేసే అవసరం ఉండదు. నారాయణుడి కన్నా మొదట శ్రీకృష్ణుడు ఉంటారు. శ్రీకృష్ణుడే నారాయణుడు అవుతారు. మీరు నరు నుండి నారాయణుడిగా అవ్వడం మా లక్ష్యం అని చెప్తారు. ఎందుకలా అంటారు? మరి నరు నుండి కృష్ణుడిగా అవ్వడం అని ఎందుకన్నారు? నరు నుండి నారాయణుడిగా అవ్వడమే మన లక్ష్యం అంట. మరి ముందైతే నారాయణుడి కన్నా కృష్ణుడి యొక్క ప్యూరిటీ చాలా గొప్పగా ఉంటుంది కదా. కృష్ణుడు కదా ఫస్ట్ రాజకుమారుడు, ఫస్ట్ యోగ బలంతో జన్మ తీసుకునేటువంటి వాడు. కృష్ణుడే కొంత వయసు పెరిగిన తర్వాత నారాయణుడిగా పిలువబడతాడు. మరి మన లక్ష్యము నరు నుండి నారాయణుడు అని అంటాం తప్ప నరు నుండి కృష్ణుడిగా అవ్వడం అని అనం. ఎందుకలా అంటున్నాము అని బాబా అడుగుతున్నారు. पहले नारायण थोड़े ही बनेंगे, पहले तो प्रिंस శ్రీకృష్ణ బనేంగేనా. ముందే నారాయణుడిగా అవ్వరు కదా, ముందు ప్రిన్స్గా కృష్ణుడిగా అవుతారు కదా. పిల్లలైతే పుష్పాల వంటి వారు, కానీ తర్వాత యుగల్గా అవుతారు. మహిమ బ్రహ్మచారికే ఉంటుంది. చిన్న పిల్లలను సతో ప్రధానం అని అంటారు.
పిల్లలైన మీకు ఈ విషయాలు మనసులో రావాలి. మొట్టమొదట మేము ప్రిన్స్గా అవుతాము అని. అందుకే బాబా నష ఎక్కిస్తూ ఏమంటారు, మేము బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతున్నాం, కృష్ణుడిలాగా ప్రిన్స్గా అవుతున్నామని నష ఉండాలి అంటారు. నరు నుండి నారాయణుడిగా అవ్వటం అనేది మన లక్ష్యం అని చెప్తూనే బాబా బెగ్గర్ టు ప్రిన్స్, నేను ఇప్పుడు ప్రిన్స్గా అవుతున్నానని సంతోషం ఉండాలి అంటారు. బెగ్గర్ కిస్కు కహా జాతా హే, బెగ్గర్ అని ఎవరిని అంటారు? ఆత్మనే శరీరంతో ఉన్నప్పుడు బెగ్గర్గా లేక షావుకారుగా పిలువబడుతుంది. ఈ సమయంలో మీకు తెలుసు అందరూ బెగ్గర్స్గా అవుతున్నారని. అన్నీ సమాప్తం అయ్యేవి ఉన్నాయి. మీరు ఈ సమయంలో పూర్తి బెగ్గర్గా అవ్వాలి, శరీర సహితంగా బెగ్గర్గా అవ్వాలి. బేఘర్ అంటారు బాబా. అంటే ఏమీ లేదు, దేహం అనే ఇల్లు కూడా లేదు. ఇది కూడా బాబాదే. పై పైసే జో కుచ్ హే ఖతం హో జాయింగే. మీ దగ్గర ఏవైతే పైసలు దాచుకున్నారో అన్నీ సమాప్తం అయ్యేవే ఉన్నాయి. ఆత్మ బెగ్గర్గా అవ్వాలి, అన్నీ వదిలిపెట్టాలి, మీరు ప్రిన్స్గా అవ్వాలి. మీకు తెలుసు ఈ ధనము సంపద మొదలైనవన్నీ వదిలిపెట్టి బెగ్గర్గా ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము అని. మళ్ళీ కొత్త ప్రపంచంలో ప్రిన్స్గా అయి వస్తాం. ఏదైతే ఉందో అంతా వదిలిపెట్టాల్సిందే. పాత వస్తువులు ఎందుకు పనికిరావు? ఆత్మ పవిత్రమైపోతుంది, తర్వాత పాత్ర వహించడానికి క్రిందకు వస్తుంది. అప్పుడు ఇవి దాచుకున్నవి కూడా ఏమీ అవసరం పడవు, ఎందుకంటే ఆత్మ కొత్తగా అయింది కాబట్టి పాత వస్తువులను ఆత్మ ఉపయోగించదు. కల్పక్రితం మాదిరిగా మీరు మళ్ళీ సత్యుగంలోకి వస్తారు. ఎంతెంత మీలో ధారణ జరుగుతూ ఉంటుందో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. భలే ఈ సమయంలో కొందరి వద్ద 5 కోట్లు ఉండవచ్చు, కొందరి వద్ద 100 కోట్లు 1000 కోట్లు ఉండవచ్చు, కానీ అన్నీ మట్టిలో కలిసిపోయేవే. మళ్ళీ కొత్త ప్రపంచానికి వీటినే తీసుకెళ్తానంటే కుదరదు. ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మార్చుకోవాలి. కరెన్సీని ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్తేనే కరెన్సీ మారుతుంది. మరొక యుగం నుండి ఇంకొక యుగానికి వెళ్తే ఈ కరెన్సీ ఎలా యూజ్ అవుతుంది? ఇది ఇప్పుడు మనం సేవలో వినియోగించాలి, ఇది ఇప్పుడు మనం బాబా దగ్గర సఫలం చేసుకోవాలి. అప్పుడు బాబా దీన్ని ట్రాన్స్ఫర్ చేసి సత్యుగంలో మనకి రిటర్న్ ఇస్తారు. అంతే తప్ప దీన్నే నేను పట్టుకొని ఉంటాను, ఇది నేను ఎవరికి ఇవ్వను, ఇది నేను తీసుకెళ్తాను అంటే కుదరదు. పాత వస్తువులేవి అక్కడ ఉపయోగపడవు అంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చింది కొత్త ప్రపంచానికి వెళ్ళటానికి. ఇతర సత్సంగాల్లో ఈ విధంగా కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అనే విషయాన్ని చెప్పరు. కొత్త ప్రపంచం కోసం మీరు చదువుకోవాలి అనే జ్ఞానం వారికి తెలియదు. పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది, బాబా మమ్మల్ని మొదట బెగ్గర్గా చేసి తర్వాత ప్రిన్స్గా చేస్తున్నారు అని. దేహం యొక్క అన్ని సంబంధాలని విడిచిపెట్టారు అంటే మీరు బెగ్గర్గా ఉన్నట్లు కదా, ఏమీ మీ దగ్గర లేనట్టు కదా. మరి ఇప్పుడు భారతదేశంలో కూడా ఏమీ లేదు. భారతదేశం ఇప్పుడు బెగ్గర్ స్థితిలో ఉంది, ఇన్సాల్వెంట్గా ఉంది, తర్వాత మళ్ళీ సాల్వెంట్గా అవుతుంది. మరి ఎవరు తయారు చేస్తారు అలా సాల్వెంట్గా? బాబా. ఆత్మ శరీరం ద్వారా సాల్వెంట్గా అవుతుంది. ఇప్పుడు రాజారాణి అయితే ఎవరూ లేరు, వారు కూడా ఇన్సాల్వెంట్గానే ఉన్నారు. రాజా రాణి ఎవ్వరికి తలపైన కిరీటం లేదు, ఎవరికి సింహాసనం లేదు. ఆ కిరీటము ఆ సింహాసనము రత్నాలు పొదిగించినటువంటి కిరీటం కూడా ఎవరు ఇప్పుడు పెట్టుకోవట్లేదు. చీకటి రాజ్యం అయిపోయింది, సర్వవ్యాపి అనేస్తున్నారు. అందరిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్తూ అందరూ ఒకే సమానం అనుకుంటున్నారు. కుక్క పిల్లి అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు అంటారు. అందుకే దీన్ని అంధేరి నగరి అంటున్నారు. అంటే చీకటి రాజ్యం, బ్రాహ్మణుల రాత్రి ఇది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది పగలు రాబోతుంది అని. సత్యుగంలో అందరి ఆత్మ జాగృత జ్యోతిగా ఉంటుంది. ఇప్పుడైతే ఆత్మదీపం ఆరిపోయే దశలో డల్ అయిపోయింది. భారతదేశంలో దీపాన్ని వెలిగించేటువంటి ఆచారం కొనసాగుతుంది. దీపానికి ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. ఎందుకంటే ఆత్మనే దీపం, పరమాత్మ తండ్రి కూడా దీపం.
ఆత్మ వినే జ్ఞానం కూడా ఒక ప్రకాశం, దీపమే. అందుకే ఆత్మకి దీపం యొక్క నాలెడ్జ్ ఇక్కడ లభిస్తుంది అంటున్నారు. అందుకే భారతదేశంలో ఇంటింటా దీపాలని వెలిగించుకుంటారు. ప్రతిరోజు కూడా దేవుడి ముందు దీపం తప్పనిసరిగా వెలిగిస్తారు. ఎవరైనా మరణించినా కూడా దీపం వెలిగిస్తారు. ఇంకెక్కడ కూడా ఇలా దీపం వెలిగించేటువంటి ఆచారం లేదు. మీ ఆత్మ జ్యోతి ఆరిపోతూ ఉంది. బాబా అంటారు పూర్తిగా ఆరిపోలేదు, ఆత్మ మినుకుమంటూ డల్ అయిపోయి కంప్లీట్గా కాంతిని కోల్పోయి చివరి దశలో ఉన్నప్పుడు బాబా మళ్ళీ దాని యొక్క ప్రకాశాన్ని పెంచుతూ ఉన్నారు. అందుకే భారతదేశంలో ఇక్కడ ఎవరు కూడా దీపం ఆరిపోయింది అని అన్నారు, దీపం కొండెక్కింది అంటారు. అంటే పాజిటివ్గానే దాన్ని వర్ణించాలి అనుకుంటారు. ఎందుకంటే ఆత్మజ్యోతిని వెలిగించుకునేది ఉంది. ఆత్మజ్యోతి పూర్తిగా ఆరిపోదు. ఇప్పుడు బాబా సతో ప్రధానంగా విశ్వానికి యజమానిగా చేస్తూ ఉన్నారు. ఆ శక్తి తగ్గిపోతూ ఇప్పుడు పూర్తిగా శక్తే లేకుండా తయారైపోయింది. బాబా మళ్ళీ వచ్చారు ఆ శక్తిని ఇవ్వటానికి, బ్యాటరీని నింపటానికి. ఆత్మ పరమాత్మ తండ్రి యొక్క స్మృతిలో ఉండడంతో బ్యాటరీ నిండుతూ ఉంటుంది, ఛార్జింగ్ జరుగుతూ ఉంటుంది. బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆత్మ నిండుగా అవుతుంది. अच्छा मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేసి సతో ప్రధానంగా పావనంగా తప్పనిసరిగా అవ్వాలి. తండ్రి సమానంగా జ్ఞాన సాగరులుగా శాంతి సాగరులుగా ఇప్పుడే తయారవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ దేహంతో పూర్తి బెగ్గరగా అవ్వటానికి బుద్ధిలో ఉండాలి. ఈ కళ్ళతో ఏదైతే నేను చూస్తూ ఉన్నానో ఇదంతా సమాప్తం అయ్యేది ఉంది. నేను బెగ్గర నుండి ప్రిన్స్గా అవ్వాలి. ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచం కోసం. ఫస్ట్ పాయింట్లో బాబా ఈ నాటకం పూర్తవుతుంది, నేను ఇంకా బాబా స్మృతితో పావనంగా సతో ప్రధానంగా తప్పనిసరిగా అవ్వాలి. బాబా ఎలా శాంతి సాగర్ ప్రేమ్ సాగర్గా జ్ఞాన సాగర్గా ఉన్నారో నేను కూడా అలా కావాలి అని ఈ విషయం పైన అటెన్షన్ కలిగిస్తున్నారు. సెకండ్ పాయింట్లో పూర్తి బెగ్గర కావాలి. వైరాగ్యం, కళ్ళకు కనబడుతున్నదంతా కూడా వినాశనం అయ్యేది ఉంది. ఇంకా నేను అన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టేసి ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఈ చదువు నాది కొత్త ప్రపంచం కోసం, ఇక్కడుండి నేను ఇక్కడున్నటువంటి వాటితో అటాచ్ అవ్వడానికి కాదు, నేను కొత్త ప్రపంచానికి వెళ్తున్నాను అని ఇక్కడి దాంతో కంప్లీట్గా డిటాచ్ అవ్వాలి. వరదాన్, चमत्कार दिखाने के बजाय अविनाशी भाग्य का चमकता हुआ सितारा बनाने वाले సిద్ధి స్వరూప్ భవ. చమత్కారాన్ని చూపించడానికి బదులుగా అవినాశి భాగ్యం యొక్క ప్రకాశిస్తున్న సితారగా తయారు చేసేటువంటి సిద్ధి స్వరూప భవ. వివరణ, ఈ రోజుల్లో ఎవరైతే అల్పకాలికమైన సిద్ధిని కలిగిన వారు ఉన్నారో వారు అంతిమంలో పైనుండి క్రిందకి వచ్చిన కారణంగా, అప్పుడే పైనుండి వచ్చారు కాబట్టి సతో ప్రధానమైనటువంటి స్థితిలో ఉంటారు. వారిలో ప్యూరిటీ ఉంటుంది. ఆ కారణంగా ఆ పవిత్రత ఫలస్వరూపంగా అల్పకాలికంగా కొన్ని చమత్కారాలని వారు చూపించగలుగుతారు. కానీ ఆ సిద్ధి సదాకాలం ఉండదు. వాళ్ళు చివరికి వచ్చారు, కలియుగ అంతిమ సమయంలో పైనుండి వచ్చారు. కానీ వచ్చిన కొద్ది సమయంలో కూడా అన్ని స్టేజెస్ని చూస్తారు.
ముందు ఫస్ట్ పవిత్రంగా ఉంటారు, తర్వాత నెమ్మదిగా తగ్గిపోతుంది. సతో రజో తమో అన్ని స్టేజెస్ని ఆ కొద్ది సమయంలోనే చూడవచ్చు. అందుకని మొదట వారు ఏవైనా చమత్కారాలని చూపించగలుగుతారు, కానీ ఆ సిద్ధి సదాకాలం ఉండదు. ఎందుకంటే కొద్ది సమయంలోనే సతో రజో తమో 3 స్టేజెస్ని పాస్ చేస్తారు. కానీ మీరు పవిత్రమైన ఆత్మలు, మీరు సదా సిద్ధి స్వరూపులు. చమత్కారాలను చూపించడానికి బదులుగా మెరుస్తూ ఉన్నటువంటి జ్యోతి స్వరూపంగా తయారు చేసేటువంటి వారు మీరు. అవినాశి భాగ్యం యొక్క ప్రకాశిస్తూ ఉన్న సితారగా తయారు చేసేవారు. అందుకే మీ వద్దకి అందరూ అంజలి తీసుకోవడానికి వస్తారు. మీ దగ్గర ప్రతి ఒక్కరు కొద్దిగానైనా ప్రాప్తి యొక్క ఫలం పొందడానికి వస్తారు. మీరు సదాకాలం యొక్క ప్రాప్తిని ఇచ్చేటువంటి వారు. మీరు చమత్కారాలను చూపించేవారు కాదు, కానీ భాగ్యం చమక్ ప్రకాశించేలాగా మీరు తయారు చేసేవారు. వారి ఆత్మ జ్యోతి స్వరూపం ప్రకాశించేలాగా మీరు చేసేవారు. స్లోగన్: బేహద్ కి వైరాగ్య వృత్తి కా వాయుమండల్ హో తో సహయోగి సహజ్ యోగి బన్ జాయేంగే. అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉన్నట్లయితే సహయోగిలు సహజ యోగిలుగా అవుతారు. అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉన్నట్లయితే సహయోగిలు సహజ యోగిలుగా అవుతారు. అంటే ఎవరైనా మన సహయోగంలో వచ్చినటువంటి వారిని సహజ యోగిగా చెయ్యాలి అంటే మనలో ఆ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం కనిపించాలి. మనం ఎంత అనంతమైన వైరాగ్యంతో ఉంటామో ఆ వైబ్రేషన్స్ వాతావరణాన్ని పరివర్తన చేస్తాయి. మనం అన్నిటినీ ఉపయోగించుకుంటాం, అన్నీ ఉంటాయి మన దగ్గర కూడా, వస్తువులు ఉంటాయి, వైభవాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం అన్నీ వినియోగించుకుంటూ కూడా అనంతమైన వైరాగిగా ఉన్నాం. వాళ్ళు చూస్తారు, వీళ్ళ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు ఎంత వైరాగ్యంతో ఎంత తపస్విగా ఉన్నారు, అన్నీ ఉపయోగించుకుంటున్నారు, అన్నిట్లో ఉన్నారు, కానీ డిటాచ్డ్గా ఉన్నారు. అలా సహయోగిలు మనల్ని చూసి మన వాతావరణాన్ని చూసి వారు కూడా సహజ యోగిగా అవుతారు. ఈరోజటి స్వమానము: నేను సిద్ధి స్వరూపాన్ని, నేను ఆత్మను సిద్ధి స్వరూపాన్ని. ఓం శాంతి.